అక్షర పరబ్రహ్మ యోగం 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రియుగ సహస్రాంతం తేహో రాత్రివిదో జనా. మరోసారి. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రియుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనా. ప్రతి విషయాన్ని మనం కాలంతోనే పోల్చుతూ ఉంటాం. ప్రతి విషయానికి కాలమే ప్రమాణం. ఓ 4 రోజులు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు. ఓ గంట శ్రద్ధగా చదివితే పరీక్ష రాయొచ్చు. సంవత్సరాలు తిరిగినా ఈ పనులు అవడం లేదు. నీ గురించి ఎన్ని గంటలు వెయిట్ చేయాలి? ఇన్నేళ్ళు కష్టపడినా ప్రమోషన్ రాలేదు. ఇదంతా మన జీవితానికి సంబంధించిన కాలం ప్రమాణమే. ప్రకృతికి సంబంధించి కూడా కాలమే ప్రమాణం. వర్షం కురిసి వృక్షాలు చిగురించడం, పచ్చదనం పెరగడం, మొత్తం ఆకులన్నీ రాలిపోవడం, మళ్ళీ కొత్త మొలకెత్తడం, చలికాలం, ఎండాకాలం, వానాకాలం, 6 ఋతువులు, 12 మాసాలు, 7 రోజులు, 7 రోజులు పూర్తయితే వారం, అలాంటివి 365 రోజులు పూర్తయితే సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరాలు 60, ప్రతి సంవత్సరానికి ఒక పేరు. 60 పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవడం. సరిగ్గా గమనిస్తే ఇవన్నీ చక్ర భ్రమణాలే. ఒకదాని తర్వాత మరొకటి మళ్ళీ పాతవే వరుసలో వస్తుంటాయి. ఇలాంటి లక్షల సంవత్సరాలు ఒక యుగపాదం. అలాంటి 4 పాదాలు కలిస్తే ఒక యుగం. అలా ఇప్పుడు మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. ఇలాంటి యుగాలు 4: కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ 4 కలిస్తే మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. ఈ పగలు కూడా మన్వంతరాల కింద విభజింపబడింది. ఇవి 14 మన్వంతరాలు. ఇవన్నీ కలిపి బ్రహ్మకల్పం అంటారు. అంటే బ్రహ్మచేత కల్పించబడింది. ఈ బ్రహ్మగారు రాత్రి సృష్టి చేయరు, పగలు మాత్రం చేస్తుంటారు. 1000 మహాయుగాలు రాత్రి. ఈ రాత్రిలో సృష్టి లేదు. మళ్ళీ బ్రహ్మగారికి మరుసటి పగల్లో మాత్రం సృష్టి చేస్తారు. ఆ సృష్టి అయిన తర్వాత మళ్ళీ రాత్రి ప్రళయం. ఇలా ఈయన కాలంలో 100 సంవత్సరాలు పూర్తయ్యాక ఆ బ్రహ్మ తన యుగంలో తాను చేసిన సృష్టి తనతో సహా మళ్ళీ పరబ్రహ్మలో లీనమవుతున్నాడు. అంటే ఇదంతా లెక్కకందనంత అనంతంగా ఉంది. ఇలా కాలం అనంతం అనేది మనం ఒప్పుకున్నాక ఈ అనంత కాలాన్ని గుర్తించిన జ్ఞానులు ఉన్నారు. అంటే కాలాన్ని గుర్తించడం అంటే మన జీవితం చాలా అల్ప ప్రమాణం అనే విషయం తెలుసుకోగలడమే కాలాన్ని గుర్తించడం. దేహము, దాని జీవము, దాని ఆరోగ్య ప్రమాణం ఇదేది లక్ష్య పెట్టాలని విషయం కాదని అనంత కాలగమనంలో చూస్తే తెలుస్తుంది. ఏది శాశ్వతో అది పొందడానికి ప్రయత్నం చేస్తారు. తనకున్న సమయం తనకు తెలుసు కాబట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని తరువాత తరాలకి మార్గదర్శకాలు, వేద ప్రమాణాలు, స్తోత్రపాఠాలు, విమర్శనాత్మక ఆలోచనలు ఈ అందించి కాలంతో అంటే కాలంలోనే లీనమవుతారు. ఎంత పురాణ పురుషులైనా జీవన విధాన ప్రమాణం కాదు. జీవితకాలం ఎంత పెంచుకున్నాం అనే దానికన్నా జీవన విధానం ఎంత చక్కగా జీవించాం, ఏం అందించగలిగాం అనేది ప్రమాణం అవుతుంది. అంటే ఇది ఎలాంటిదంటే శివుడి పాదాల ముందు పెట్టిన ఒక పువ్వు, దానికి కొన్ని గంటలు కూడా ఉండకపోవచ్చు ఆయుష్. అలాగే ఒక అద్భుతమైన వజ్రానికి కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వజ్రం వల్ల రాజ్యాలు నాశనం అవ్వచ్చు. అది ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం దగ్గరికి చేరుతూ ఉండొచ్చు, రక్షణల మధ్య ఉండొచ్చు. అది వజ్రము అని దానికి ఒక పేరు నిపుణులచే గుర్తించు వీధి. ఇంత ఉన్నా కూడా ఎప్పుడు రక్షణలోనే ఉండడం, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నా కూడా సరిగ్గా గమనిస్తే మనం మొదటిదే కోరుకుంటాం. సరే, ఇప్పుడు మాట్లాడుకున్న కాలము ప్రమాణం ఇదంతా నిజమే అయి ఉంటుందని మనసు అంగీకరిస్తే కనుక మన సామాన్య జీవితంలో సామాన్యంగా జీవిస్తూనే ప్రతి నిమిషం సుఖంలో దుఃఖంలో దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటే ఎప్పటికప్పటికి మనం ఆయనలో లీనమవుతాం. శంకరాచార్యులు, వివేకానందులు ఇలాంటి మహానుభావులను చూస్తే ఎలా జీవించామన్నది ముఖ్యం, కానీ ఎంత కాలం జీవించామన్నది ముఖ్యం కాదని అర్థమవుతుంది.